మూడో దశ ఎస్ఐఆర్ కు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో మూడో దశ ఎస్ఐఆర్ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఎస్ఐఆర్ కు ఈసీ ప్రకటనపై తాజాగా ఉన్న సమాచారం ఏంటి? తెలంగాణ సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ రివిజన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే 1-2 దశలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో జనగణనతో పాటుగానే మిగతా ప్రక్రియ పూర్తయిందని, అయితే ఇప్పుడు జనగణనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ రాష్ట్రాలకైతే విడుదలైందో ఆ రాష్ట్రాలతో కలిపి ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించడానికి తాము షెడ్యూల్ విడుదల చేశామని, దీని కారణంగా జనగణన నిర్వహించేటువంటి సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో జనగణనతో పాటుగా ఎస్ఐఆర్ ప్రక్రియను కూడా నిర్వహిస్తారు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి జనగణన గృహ జాబితా షెడ్యూల్ నే తాము కూడా అన్వయించుకున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఈ మూడో దశ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా చేపట్టనున్నట్లుగా అవి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఈ 3 ప్రాంతాలు, అంటే 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం మినహా ఈ మూడో దశతో దాదాపు దేశమంతా పూర్తయినట్లు, ఎన్నికల సంబంధించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లేనని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎస్ఐఆర్ లో ప్రస్తుతం విడుదల చేసినటువంటి మూడో దశ ప్రకటనకు సంబంధించినటువంటి విషయంలో 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ద్వారా పరిశీలించనుంది. ఇందుకోసం 3.94 బూత్ స్థాయి అధికారులు, అంటే బిఎల్ఓలు పనిచేయనున్నారని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ 3.42 లక్షల మంది బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారు, బూత్ స్థాయికి సంబంధించినటువంటి 9.4 లక్షల మంది బిఎల్ఓలకు రాజకీయ పార్టీల ప్రతినిధులుగా బూత్ ఏజెంట్లుగా వ్యవహరించేటువంటి 3.4 లక్షల మంది బూత్ ఏజెంట్లు బిఎల్ఓలకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పి, ఇందుకు రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తమకు సహకారం అందించాలి అని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఎస్ఐఆర్ అంటే ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులతో సహా సంబంధిత భాగస్వాములందరినీ కలుపుకుంటూ సాగే ఒక భాగస్వామ్య ప్రక్రియ మాత్రమే అని చెప్పి ఎన్నికల సంఘం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మొదటి 2 దశల్లో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 59 కోట్ల మంది వివరాలకు సంబంధించిన ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలను ఎన్నికల సంఘం పరిశీలించిందని, 2 దశల్లో 6.3 లక్షల మంది బిఎల్ఓలు ఈ సందర్భంగా పనిచేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి వివరాల్లో ఈ ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో ముమ్మరం చేయనున్నట్లుగా, అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనగణనకు సంబంధించిన గృహగణన ప్రక్రియను ఇందుకు పూర్తి స్థాయిలో తాము కూడా అన్వయించుకొని దానికి తగినట్లుగానే ఈ ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ధన్యవాదాలు అరుణ్.